Hey guys, welcome back to my YouTube channel, My Paintbrush Tales. If you're new to this channel, my name is Vani and I'm a self-driven professional artist from Hyderabad, and I primarily work on fabric painting and pitchway art. So in this video, we'll be painting these beautiful magnolias. So if you're wondering, like నేను sketch ఎలా చేశాను అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చూపించేశాను, like how to trace these kind of designs onto fabric. Anyway, you will be using carbon paper పెట్టేసి sketch పెట్టేసి you will be tracing the design. I'll be showing you that as well. So that's how it's done. So now coming to the materials, I'm using cotton fabric. You can do it on any other fabric, not a problem. And then stretch chesesanu using an embroidery hoop. And coming to brushes, you'll be needing a round brush like this. Okay, this is size 8 round brush. So always make sure that tip is pointed like this when you're purchasing a round brush. Okay, సో ఒకవేళ మీకు ఆన్లైన్లో రౌండ్ బ్రష్ పర్చేస్ చేసుకోవాలి, యూజువల్గా మెటీరియల్స్ పర్చేస్ చేసుకోవాలి అని అంటే ఈవెన్ acrylic colors or fabric colors or these kind of brushes, ఒకవేళ మీకు ఆన్లైన్లో వన్ స్టాప్ డెస్టినేషన్ కావాలి అని అంటే you can definitely check out Itsy Bitsy store. This brush itself, it's also from Itsy Bitsy. So Itsy Bitsy has their offline stores and online website as well. ఒకవేళ మీరు ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేసుకుంటా అంటే then definitely good. But if you cannot go to the store, or if store is not available near you, then you can get these kind of brushes or art materials, DIY kits, so many things from Itsy Bitsy store. So definitely check them out. I also usually use fabric colors from them, brushes from them, so you can definitely get them. So okvela if you want to purchase from them, I have my coupon code. Okay, if you use my coupon code, you will get 5% off from the website. Whatever you are purchasing, no matter what, you'll get the discount. Okay, I'll display the coupon code on the screen, and also links will be in the description box. You can check them out. Now coming to the color. Okay, ఫ్లవర్స్ కి కలర్ వచ్చేసరికి ఐ విల్ బి యూజింగ్ 2 కలర్స్. ఓకేనా, సో ఒకటి వచ్చేసి దిస్ షేడ్. ఓకే, ఇట్స్ లైక్ అ మరూనిష్ షేడ్, మరూన్ 14 ఫ్రమ్ ఫెవిక్రిల్ ఇట్ ఈస్, అండ్ వైట్ కలర్. ఓకేనా, మీరు ఎనీ అదర్ కలర్ ఆఫ్ యువర్ చాయిస్ యూ క్యాన్ యూస్, లైక్ yellows ఆర్ పింక్స్, ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. సో నేను 2 కలర్స్ ఆన్ టు మై ప్యాలెట్ తీసేసుకున్నాను. ఐ విల్ స్టార్ట్ విత్ వైట్. సో వైట్ ఫస్ట్ తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద పెటల్ ఐల్ ఫిల్ ఇట్. ఇప్పుడు కొంచెం మెరూన్ తీసుకుంటున్నాను, లైక్ వెరీ వెరీ లెస్ అమౌంట్. మీరు చాలా తక్కువ తీసుకోవాలి మెరూన్. అంటే నేను సింపుల్ టెక్నిక్ చూపిస్తాను, కాంప్లికేటెడ్గా మీరు పెటల్ బై పెటల్ బ్లెండింగ్ చేయకుండా. ఇట్స్ అ వెరీ ఈజీ టెక్నిక్. అగైన్ గోయింగ్ బ్యాక్ టు వైట్. సో అన్ని పెటల్స్కి ఒకే అంత కలర్ కనిపించాల్సిన అవసరం లేదు. ఫర్ ఫ్యూ ఇట్ కెన్ బి డార్క్ అండ్ ఫర్ ఫ్యూ ఇట్ కెన్ బి లైట్. So we'll be repeating same kind of technique.
సో వెన్ యూ ఆర్ షిఫ్టింగ్ టు నెక్స్ట్ పెటల్ కొంచెం ఎక్సెస్ కలర్ ఏమైనా ఉంటే రిమూవ్ ఇట్ అండ్ దెన్ స్టార్ట్ అగైన్. ఒకవేళ మీకు ఎక్కడైనా డార్క్ అయిపోయింది అనిపిస్తే యూ కెన్ అగైన్ టేక్ వైట్ యాజ్ వెల్ అండ్ ఇట్లా ఫ్యూ స్ట్రోక్స్ ఇవ్వచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. మీరు టూ మచ్ ఏదో బ్లెండింగ్ స్ట్రోక్ బై స్ట్రోక్ చేయాల్సిన అవసరం లేదు. విత్ యువర్ ఫ్రీ హ్యాండ్ మీకు నచ్చినంత కలర్ తీసుకొని యూ విల్ బీ డూయింగ్ ద స్ట్రోక్స్. సో దాట్స్ హౌ you will be painting the flower. I'll finish this one as well. So that's how flowers are done. ఈ ఫ్లవర్ కూడా నేను సేమ్ టెక్నిక్తో పెయింట్ చేశాను. సో మీకు నచ్చిన పెటల్ నచ్చిన షేడ్ అన్నీ ఒకటేలాగా ఉండాలని లేదు. డిఫరెంట్గా కొన్ని లైట్ కొన్ని డార్క్ అలా పెయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్రీ హ్యాండ్తో. నెక్స్ట్ నేను ఈ లీవ్స్ అండ్ బ్రాంచెస్ పెయింట్ చేయాలి. ఫర్ దాట్ ఐఎమ్ టేకింగ్ సాప్ గ్రీన్. సో సాప్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. జస్ట్ దానికి కొంచెం వైట్ తీసుకొని షేడింగ్ లాగా యాడ్ చేస్తున్నాను బ్రాంచెస్కి. ఇప్పుడు లీవ్స్ కూడా గ్రీన్ అండ్ వైట్ 2 షేడ్స్ యూస్ చేసి పెయింట్ చేస్తాను. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద పెయింటింగ్. సో మీరు జస్ట్ 2 షేడ్స్తో ఇట్లా అంటే ఇప్పుడు యూజువల్గా బ్లెండింగ్ చేసేటప్పుడు మనం షేడింగ్ చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తాం కదా, అలా కాకుండా ఇట్లా ఒక కలర్ ఫస్ట్ అప్లై చేసేసి తర్వాత ఇఫ్ యూ కెన్ గివ్ స్ట్రోక్స్ అలాంగ్ ద వే you'll get you can paint very easily like this. So I hope you liked the video. If you did, please do like, share and subscribe, and I'll see you in the next one. Thank you.